భారతదేశ మార్కెట్లోకి కొత్తగా 2 ఎలక్ట్రిక్ ఆటోస్ లాంచ్ అయ్యండి. 2 కూడా ప్యాసింజర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఆటోస్. ఈ ఎలక్ట్రిక్ ఆటోస్ లో ఒక కంపెనీ వాళ్ళు 2 మోడల్స్ లాంచ్ చేస్తే ఇంకొక ఎలక్ట్రిక్ ఆటో కంపెనీ వాళ్ళు ఏకంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి రికార్డు కూడా ఎక్కిందన్నమాట. మరి ఏంటి ఎలక్ట్రిక్ ఆటోస్ పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. సో ఫస్ట్ ఆటో చూసుకున్నట్లయితే పియాజియో కంపెనీ వాళ్ళు ఏప్ ఎలక్ట్రిక్ అనే ఒక 2 ఎలక్ట్రిక్ ఆటో మోడల్స్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఇదే మనకి పియాజియో సంబంధించిన కొత్త ఎలక్ట్రిక్ ఆటో. దీనికి సంబంధించిన డిజైన్ మనం చూసినట్లయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో ఇలా కనిపిస్తుంది. ప్రీవియస్ గా అయితే వీళ్ళు ప్యాసింజర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఆటో తీసుకొచ్చారు, ఇంచుమించుగా అదే డిజైన్ తో వస్తుంది. బట్ ఈసారి వీళ్ళు ఎలక్ట్రిక్ ఆటోలో కొంచెం రేంజ్ పరంగా కొన్ని అప్గ్రేడ్ చేసి, అలానే మోటార్ కెపాసిటీ పరంగా కొన్ని అప్గ్రేడ్ చేసి అయితే ఎలక్ట్రిక్ ఆటో అనేది తీసుకొచ్చారన్నమాట. బట్ అవుటర్ డిజైన్ చూసుకున్నట్లయితే మాత్రం ఎలక్ట్రిక్ ఆటో ఇలా కనిపిస్తుంది. 3+1 సెగ్మెంట్ తో ఈ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో అనేది తీసుకొచ్చారు. ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ ది ఏప్ ఈసిటీ అల్ట్రా, రెండోది ఏప్ ఈసిటీ ఎఫ్ఎక్స్ మ్యాక్స్. సో ఇందులో బేస్ వేరియంట్ చూసుకున్నట్లయితే ఎఫ్ఎక్స్ మ్యాక్స్ అనమాట. సో ఎఫ్ఎక్స్ మ్యాక్స్ చూసుకున్నట్లయితే 174 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 7.4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. 30 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. అలానే 8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ సాయంతో ఎలక్ట్రిక్ ఆటో అయితే పనిచేస్తుంది. ఇక ఇందులో టాప్ వేరియంట్ చూసుకున్నది ఏప్ ఈసిటీ అల్ట్రా అనమాట. ఇందులో మనకి 9.55 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. 45 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. 55 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక ఇందులో మనకి 10.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూజ్ చేస్తున్నారు. ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అనమాట. ఒక్కసారి ఛార్జ్ పెడితే 236 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మనకి 28% గ్రేడబిలిటీ కూడా ఆఫర్ చేస్తున్నారండి. అలానే ఎలక్ట్రిక్ ఆటోలో మనకి 220 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అయితే లభిస్తుంది. ప్రీవియస్ గా ఉన్న సిమిలర్ ఆటోలో మనకి కొంచెం డిఫరెన్స్ అయితే చూపించారు. మీకు ఎందాక చెప్పాను కదా, 20% గ్రేడబిలిటీ ప్రీవియస్ వేరియంట్ లో ఉంటే ఈ వేరియంట్ లో ఇప్పుడు 28% గ్రేడబిలిటీ అయితే పెంచడం జరిగింది. మోటార్ కెపాసిటీ యొక్క పీక్ పవర్ కూడా పెంచారు అనమాట. సో ప్రీవియస్ వేరియంట్ కి 5.44 కిలోవాట్ల మోటార్ పవర్ అయితే ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ వేరియంట్ కి 9.55 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేస్తారు. ఇలాగా కొన్ని డిఫరెన్సెస్ తో ఈ ఎలక్ట్రిక్ ఆటో అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇక ప్రైసింగ్ పరంగా చూసుకున్నట్లయితే మనకి బేస్ వేరియంట్ ఈసిటీ ఎఫ్ఎక్స్ మ్యాక్స్ అనేది 3,30,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. టాప్ అండ్ వేరియంట్ అల్ట్రా 3,88,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. వాస్తవానికి నేను ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన ఫుటేజ్ కోసం వెతికాను, కానీ అఫీషియల్ వెబ్సైట్ లో ఎక్కడ నాకు కనిపించలేదు. అందుకనే నేను ప్రీవియస్ ఆటో సంబంధించిన ఫుటేజ్ అయితే ప్లే చేస్తున్నాను. కొన్ని ఆర్టికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపించాను. ఇక రెండో కంపెనీ చూసుకున్నట్లయితే గ్రీవ్స్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లోకి ఎక్స్ట్రా రేంజ్ ఎలక్ట్రిక్ ఆటో అయితే తీసుకొచ్చారన్నమాట. సో వాస్తవానికి గ్రీవ్స్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా ఉన్న ఎలక్ట్రిక్ ఆటోకి కొంచెం అప్డేట్ చేసేది తీసుకొచ్చామని చెప్తున్నారు. ఆ ఎలక్ట్రిక్ ఆటో చూసుకుంటే ఎల్ట్రా ఎక్స్ట్రా అనే ఒక పేరుతో అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. సో ఎడిషనల్ రేంజ్ ఎలక్ట్రిక్ ఆటో అయితే తీసుకొచ్చామని చెప్పారు. బట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో చూస్తే మాత్రం స్పెసిఫికేషన్స్ అయితే ఇంకా అప్డేట్ కానట్టుగా తెలుస్తుంది. ఒకసారి అఫీషియల్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇది ఆ ఎలక్ట్రిక్ ఆటో అనమాట. చూడడానికి ఎలా కనిపిస్తుంది. ఇది కూడా 3+1 సెగ్మెంట్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో అనమాట. ఇందులో 9.5 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. 10.75 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, అది కూడా ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనమాట. అలానే 4 నుంచి 5 గంటల్లోనే ఎలక్ట్రిక్ ఆటోని మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జ్ పెడితే 170 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ టెస్ట్ అయితే చేస్తారన్నమాట. ఐడియల్ కండిషన్స్ లో, అంటే కేవలం ఒక డ్రైవర్ మాత్రమే ఉండి ఈ ఎలక్ట్రిక్ ఆటోని రేంజ్ టెస్ట్ చేస్తే వీళ్ళకి ఏకంగా 324 కిలోమీటర్ల రేంజ్ అయితే వచ్చిందని చెప్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెట్టి ఏకంగా 324 కిలోమీటర్ వరకు రేంజ్ టెస్ట్ చేసామని చెప్తున్నారు. ఈ టెస్ట్ ని వీళ్ళు బెంగళూరు నుంచి రణిపేట్ వరకు అయితే వీళ్ళు టెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే బెంగళూరు కర్ణాటక నుంచి తమిళనాడులో ఉన్న రణిపేట్ వరకు టెస్ట్ చేశారన్నమాట. ఈ రికార్డ్ ని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఈ ఎలక్ట్రిక్ ఆటో ఇప్పుడు చోటు సంపాదించుకుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో ఇతర డీటెయిల్స్ చూసుకుంటే 12 అంగుళాల ట్యూబ్లెస్ ఆఫర్ చేస్తున్నారు. 6.2 అంగుళాల డిస్ప్లే కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలాగే ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మనకి 170 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. సర్టిఫైడ్ రేంజ్. ఇక పేలోడ్ కెపాసిటీ చూసినట్లయితే 330 కేజీల వరకు పేలోడ్ కెపాసిటీ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన డీటెయిల్డ్ ఇమేజ్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా, ఇదనమాట. ఎల్ట్రా సిటీ ఎక్స్ట్రా అనే ఒక పేరుతో అయితే ఎలక్ట్రిక్ ఆటో అనేది మీకు మెన్షన్ చేస్తున్నారు. ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రా సేఫ్టీ, ఎక్స్ట్రా టెక్నాలజీ అనే మెన్షన్ అయితే చేస్తున్నారు అనమాట. సో వీళ్ళ రేంజ్ అయితే అచీవ్ చేశారో దాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. 324 కిలోమీటర్ రేంజ్ వచ్చినట్టు. ఇందులో కూడా మల్టిపుల్ వేరియంట్స్ ఇస్తున్నారు. ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో కాకుండా ఇతర వేరియంట్స్ కూడా మీరు కస్టమైజ్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు. డెలివరీ సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోస్ అనమాట ఇవి అల్ట్రాలోనే. ఇంకా సేఫ్ ఎల్ఎఫ్బి బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. మొబైల్ అప్లికేషన్ ఇస్తున్నారు. డిజిటల్ క్లస్టర్ అయితే ఇలా లభిస్తుంది మీకు. పర్సంటేజ్ కానివ్వండి, టర్న్ బై ఇండికేషన్స్ కానివ్వండి, ఓడోమీటర్ రీడింగ్ ఇలాంటి అయితే కనిపిస్తుంది. మీకు సీమ్లెస్ ట్రాకింగ్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. బ్లూటూత్ కనెక్టివిటీ ఆఫర్ చేస్తున్నారు. ఆటో వెయిట్ చూసుకున్నట్లయితే 489 కేజీలుగా ఉంది. డైమెన్షన్ చూసుకున్నట్లయితే వీల్ బేస్ 2100 మిల్లీమీటర్స్ వీల్ బేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 5 నుండి 6 గంటల ఎలక్ట్రిక్ ఆటో అనేది మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. 2 కిలోవాట్ ఛార్జర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 180 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ మీకు ఎలక్ట్రిక్
ఆటో అయితే లభిస్తుంది అనమాట. చివరిగా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటో యొక్క బ్యాటరీ ప్యాక్ మీద వారంటీ చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు లేదా 1,20,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారండి. ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ చూసుకున్నట్లయితే 3,57,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక మీకు స్టార్టింగ్ లో చెప్పిన పియాజీ ఎలక్ట్రిక్ ఆటో కానివ్వండి, లేకపోతే గ్రీవ్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటో ఏదైతే ఉన్నాయో ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటోస్ సర్టిఫైడ్ రేంజ్ కి రియల్ రేంజ్ కి తేడా అయితే ఉంటుందన్నమాట. మీరు ఆటో సోదరులు ఎవరైనా ఒక ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసే ముందు అది రియల్ రేంజ్ ఎంతో కొనుక్కోండి. ఎందుకంటే సర్టిఫైడ్ రేంజ్ అనేది మీకు లోడ్ లేకుండా చెప్తూ ఉంటారు, లేదంటే ఎక్కువ మోడ్ లో చెప్పే రేంజ్ అయితే ఉంటుందన్నమాట. బట్ మీరు కనీసం 3 ప్యాసింజర్స్కి ఎంత లోడ్ ఉంటుంది అనేది మీరు తెలుసుకుంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. దాన్ని బట్టి మీరైతే మీ రోజువారీ ప్రయాణానికి ఏ ఎలక్ట్రిక్ ఆటో ఏది సూట్ అవుతుంది, ఎంత రేంజ్ నాకు సెట్ అవుతుందా లేదనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. ఈ వీడియో కానీ మీ నచ్చితే ఈవీ కొరా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.